క్యాన్వా ప్రో వర్షన్ తీసుకోవాలా వద్దా మీకు కన్ఫ్యూజన్‌లా ఉందా? అంటే ఈ రోజు వీడియోలో ఫ్రీ అండ్ ప్రోకి ఏంటి డిఫరెన్స్ ఈ రోజు వీడియోలో చూద్దాము. సో ఫస్ట్ ప్రైజింగ్‌కో వెళ్దాం ఇక్కడ. సో ప్రైజింగ్ మీరు చూడొచ్చు ఫ్రీ వర్షన్‌లో ఇక్కడ అర్లీ డ్రాగ్ అండ్ డ్రాప్ అంటే మీరు డైరెక్ట్‌గా ఏదైనా ఇమేజ్ క్యాన్వా వర్క్ ప్లేస్‌లో డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు. మరి 1.6 మిలియన్ టెంప్లెట్స్ ఉన్నాయి ఇక్కడ మీకు అవైలబుల్. 4.7 ఫోటోస్ అండ్ 1 బ్రాండ్ కిట్ ఉంటుంది. బ్రాండ్ కిట్ అంటే ఏదైనా బ్రాండ్ కోసం మీరు జనరేట్ చేస్తున్నారంటే సేమ్ బ్రాండ్ కిట్ మీరు జనరేట్ చేసి పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ టైం ఆ బ్రాండ్కి మీరు ఏమైనా డిజైన్ చేస్తుంటే సేమ్ కలర్ అదన్నీ మీరు యూజ్ చేసుకోవచ్చు. లోగో అయినా డిజైన్ అయినా అండ్ కలర్ అయినా అవన్నీ స్టైల్ అయినా అవన్నీ మీరు డైరెక్ట్గా ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. అదే తర్వాత 5 GB క్లౌడ్ స్టోరేజ్ ఇస్తారు మీకు. అంటే మీరు డిజైన్ చేసింది క్లౌడ్లోనే ఉంటుంది. ఏదైనా మీరు మోర్ దెన్ 5 GB జనరేట్ చేయాలంటే డిలీట్ చేసుకోండి. ఏదైనా ఇమేజ్ మీకు యూస్ఫుల్ లేకపోతే దాన్ని డిలీట్ చేసుకోవచ్చు. మరి మీకు ప్లేస్ వస్తుంది. కానీ 5 GB ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ బిగినర్. ఓకే. సో ఇక్కడ ప్రో వర్షన్లో చూడండి ఇయర్లీ 4000 మీరు పే చేయాలి. అదే తర్వాత ప్రీమియం టూల్స్ ఉంటాయి ఇక్కడ లైక్ రీసైజ్ ట్రాన్స్లేట్ ఇదన్నీ చూద్దాము. ఏంటంటే చాలా యూజ్ అవుతాయి ఇది. అంటే రెగ్యులర్గా మీకు ఎక్కడైనా గ్రాఫిక్ డిజైనింగ్ చేస్తున్నారంటే మంచిగా యూజ్ అవుతుంది. యూట్యూబ్ కూడా మీరు చేస్తున్నారంటే అక్కడ థంబ్నెయిల్ అయినా యూట్యూబ్లో ఎలిమెంట్స్ అయినా అవన్నీ మీరు ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. అండ్ 3.6 మిలియన్ టెంప్లెట్స్ ఉంది. ఇక్కడ 1.6 ఉంది. ఇక్కడ 3.6 మిలియన్ టెంప్లెట్స్. టెంప్లెట్ 1.6 ఈజ్ ఆల్సో ఎనఫ్ బిగినర్స్ కోసం. అండ్ 141 మిలియన్ ప్రీమియం ఫోటోస్ వీడియోస్ అని ఉంటాయి. 5 బ్రాండ్ కిట్స్ ఇక్కడ ఇస్తున్నారు మీకు. సో 5 బ్రాండ్ కిట్స్ వరకు మీరు ఇక్కడ సేవ్ చేసుకోవచ్చు. అండ్ 100 GB స్టోరేజ్ ఇస్తున్నారు. అదైన తర్వాత ఇక్కడ ఇంకొకటి ఇంపార్టెంట్ ఉంది, సోషల్ కంటెంట్ షెడ్యూలింగ్. అంటే మీరు ఏదైనా షెడ్యూల్, ఇప్పుడు ఎవరిదైనా బర్త్డే ఉంది అనుకోండి, లేకుంటే మీకు ఇన్స్టాగ్రామ్లో ఏదైనా పోస్ట్ చేయాలి ఒక పర్టికులర్ డేకి, అంటే మీరు సోషల్ మీడియా ఇక్కడ కనెక్ట్ చేసుకోవాలి. కనెక్ట్ చేసుకుంటే మీరు డిజైన్ చేసి ఆ డేట్కి ఆ టైంకి షెడ్యూల్ చేస్తే అది ఆటోమేటిక్గా అక్కడ డిస్ప్లే అవుతుంది, అంటే అక్కడ పబ్లిష్ అవుతుంది. ఇదొకటి మంచి ఆప్షన్. ఇప్పుడు చూద్దాము ఇదంటే ఏంటి అని. చూడండి ఇక్కడ టెంప్లెట్స్, మీరు టెంప్లెట్స్లో వెళ్తే ఇక్కడ టెంప్లెట్స్లో చూడొచ్చు. చూడండి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఇది ప్రో వర్షన్, ఇది ఫ్రీ వర్షన్. సో ఫ్రీ వర్షన్లో అంత ఎక్కువ అట్రాక్షన్ అది ఉండదు, సింపుల్ డిజైన్స్ ఉంటాయి. కానీ బిగినర్స్కి ఇది ఎనఫ్ అవుతుంది. అలాగే ఎలిమెంట్లు కూడా మీకు ఫ్రీ అండ్ ప్రో రెండు ఉంటాయి ఇక్కడ. సో మీరు ప్రో వర్షన్ తీసుకుంటే ఇది ఐకాన్ యాక్టివేట్ ఉంటుంది, లేకపోతే ఇది డీయాక్టివేట్ ఉంటుంది. ఓకే. ఇదైన తర్వాత ఇక్కడ రీసైజ్ ఆప్షన్ ఉంది. సో రీసైజ్ ఆప్షన్ ఫ్రీ ఆప్షన్లో ఉండదు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ రీసైజ్, ట్రాన్స్లేట్ అండ్ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ మీకు ప్రో వర్షన్లో దొరుకుతుంది. చూడండి ఇక్కడ రీసైజ్. రీసైజ్ అంటే ఏంటి, ఇప్పుడు మేము ఈ డిజైన్ చేసినాము, దీన్ని ఏమి చేయొచ్చు అంటే మేము వేరే సోషల్ మీడియా సైజ్లో మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు. సేమ్ డిజైన్, ఇప్పుడు ఒక్కొక్క డిజైన్ చేస్తుంటారు, సేమ్ డిజైన్ ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్, ఫేస్బుక్ అన్ని దగ్గర సేమ్ డిజైన్ పోస్ట్ చేస్తూ ఉంటారు. ఏదైనా ఇప్పుడు నోటిఫికేషన్ ఉంటే అది మీరు ఇక్కడ డైరెక్ట్గా అగైన్ డిజైన్ చేయడం అవసరం లేదు. కస్టమైజ్ సైజ్లో కూడా మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు సేమ్ డిజైన్. అదైన తర్వాత డైరెక్ట్గా దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఏదైనా ఇమేజ్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ బ్యాక్గ్రౌండ్ రిమూవ్, ఇది చూడండి ఇక్కడ ప్రో వర్షన్లో ఉంది. సో ఇది ఫ్రీలో అవైలబుల్ లేదు. సో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చాలా యూజ్ అవుతుంది నాకు. ఎప్పుడైనా ఏదైనా డిజైన్ చేయాలంటే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ మీరు ఇక్కడ డైరెక్ట్గా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్స్. ఇప్పుడు మీరు షేర్లో వెళ్తారు అనుకోండి, షేర్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తారు. సో డౌన్లోడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు ఆప్షన్స్లో ఎస్విజి ఫైల్ మీకు ప్రో వర్షన్లోనే దొరుకుతుంది. రిమైనింగ్ ఆల్ ఆర్ అవైలబుల్ ఇన్ ఫ్రీ వర్షన్. ఓకే. అదే తర్వాత ఇంకొకటి షేర్లో వెళ్ళిన తర్వాత డౌన్లోడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్ మీకు కావాలంటే ఇది కూడా ప్రో వర్షన్లోనే అవైలబుల్ ఉంది, మీకు ఫ్రీ వర్షన్లో అవైలబుల్ లేదు. కంప్రెస్ ఫైల్ కూడా మీకు ప్రో వర్షన్లో వస్తుంది, ఫ్రీలో రాదు. సో క్వాలిటీ ఇక్కడ సైజ్ ఉంది, క్వాలిటీ కూడా మీకు ప్రో వర్షన్లోనే దొరుకుతుంది. ఇక్కడ మీకు ఫ్రీ వర్షన్లో క్వాలిటీ అప్గ్రేడ్ ఉండదు. కానీ మీరు ఇప్పుడు స్టార్టింగ్ బిగినర్ అనుకోండి, ఏది కూడా అర్నింగ్ లేదు, స్టార్ట్ చేస్తున్నారు, లెర్నింగ్ కోసమైనా లేకుంటే పని చేయడం కోసం కూడా మీకు ఫ్రీ బాగానే ఉంటుంది, అంత ఏమీ తేడా లేదు. దాని ఇప్పుడు అనుకోండి మీకు ఫ్రీలో మీరు చేస్తున్నారు, కానీ మీకు ప్రాజెక్ట్ దొరికింది, మీరు బాగా చేయాలనుకుంటుంది, అక్కడ కూడా ఒక ఆప్షన్ ఉంది, స్టార్ట్ ట్రయల్ ఫ్రీ అని క్లిక్ చేయండి. సో స్టార్ట్ ట్రయల్ ఫ్రీ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు మీరు. సో ఈ ఆప్షన్ చూడండి, 1 డే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మీకు కన్ఫర్మ్ లేదు నెక్స్ట్ మీకు ప్రాజెక్ట్ దొరుకుతుందో లేదో అని, కానీ మీకు
ఒక ప్రాజెక్ట్ మంచి ప్రాజెక్ట్ దొరికింది కానీ మీరు ఫుల్ తీసుకోవడం మీకు ఇష్టం లేదు, అప్పుడు ఏం చేయాలంటే 1 డే మీరు ఇక్కడ పర్చేస్ చేసుకొని ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి అగైన్ కావాలంటే ముందు మీరు తీసుకోవచ్చు. లేదు మీరు అర్నింగ్ చేస్తున్నారు, యూట్యూబ్ అయినా ఏదైనా ఇక్కడ ఎక్కడైనా అర్నింగ్ ఉంది అంటే 12 మంత్స్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. 4000లో చాలా మంచి ఆప్షన్స్ ఉంటాయి. లేదంటే ఫ్రీ ఆప్షన్ కూడా ఇది బాగానే పనిచేస్తుంది. సో ప్రో వర్షన్ అయిన తర్వాత ఇక్కడ బిజినెస్ ఉంది. బిజినెస్ అంటే ఇండివిజువల్స్ ఏదైనా బిజినెస్ కంపెనీ ఇక్కడ అది తీసుకోవచ్చు, పర్చేస్ చేసుకోవచ్చు. ఎంటర్ప్రైజ్ ఉంది, ఒక పెద్ద ఆర్గనైజేషన్ చాలా మంది ఇక్కడ టీం వర్క్ చేస్తున్నారంటే అది ఎంటర్ప్రైజ్. దే హ్యావ్ టు టాక్ అంటే ఎంత మంది ఉండి ఎంత యూజ్ చేస్తారో దాని మీద ఇది డిపెండ్ ఉంటుంది. ఓకేనా. అండ్ క్యాన్వా AI 2.0 ఇప్పుడు రీసెంట్ గా అయింది, అది ఫ్రీ వర్షన్ లో అవైలబుల్ లేదు. ప్రో వర్షన్ అన్ని దగ్గర ఇక్కడ క్యాన్వా AI 2.0 ఇస్తున్నారు. సో మ్యాజిక్ లేయర్ కూడా మేము చూసినాము ప్రీవియస్ వీడియోలో, చాలా బాగా పనిచేస్తుంది. ఏదైనా మీరు ఒక ఇమేజ్ తీసుకున్నారనుకోండి, ఇక్కడ పింట్రెస్ట్ అయినా లేకుంటే ఫ్రీ పిక్ అక్కడ నుంచి ఇమేజ్ తీసుకున్నారనుకోండి, ఆ ఇమేజ్ మీరు ఇక్కడ పెడితే మ్యాజిక్ లేయర్ అని ఇస్తే చాలు, దానిలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ అగైన్ మీకు ఎలిమెంట్స్ లాగా సపరేట్ చేసి ఇస్తుంది. సో బిగినర్స్ కోసం ఫ్రీ వర్షన్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. నేను 1 year వరకు ఫ్రీ వర్షనే యూజ్ చేసినాను. 1 year లో నాకు ఏది కూడా డిఫరెన్స్ అనిపించలేదు ఎక్సెప్ట్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అండ్ రీసైజ్. డౌన్లోడ్ ఆప్షన్స్ అండ్ డౌన్లోడ్ ఆప్షన్స్ లో కూడా ఇక్కడ వితౌట్ బ్యాక్గ్రౌండ్ మేము డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇంకొకటి ఆడియో మీకు ఫ్రీ వర్షన్ లో ఉండదు, ఆడియోస్ మీకు ప్రో వర్షన్ లోనే వస్తాయి. ఈ వీడియో మీకు నచ్చితే ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే రాబోయే నోటిఫికేషన్ మీకు దొరుకుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.